సజీవుడు, మన రక్షకుడు, లోకరక్షకుడు, మనలని నిర్మించినటువంటి వాడు, మనలను ఆయన రూపంలోనికి మార్చడానికి ఇష్టపడేవాడు. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇట్టి వాక్యము, ఇట్టి జీవం కలిగినటువంటి వాక్యము అనేకులను మారుస్తున్నది, వెలిగిస్తున్నది, రూపాంతరం చెందిస్తున్నది. మనం వింటున్నటువంటిది దేవుని యొక్క వాక్యము అనగా యేసుక్రీస్తుని మనము వింటున్నాము. యేసుక్రీస్తుని మనము వింటున్నాము. కీర్తన గ్రంథము 35వ కీర్తన 7వ వచనంలో ఇంకొక మాటను మనము ధ్యానం చేసుకుందాం. 35వ కీర్తన 7వ వచనం. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. ఇక్కడ వల వేయడం. దావీదు గారు తన జీవితంలో కూడా అట్టి వలల అనుభవము కూడా కలిగి ఉన్నాడు. వల వేసి హాని చేయడం. ఈ వల వేయడంలో సాధారణంగా మనకు తెలిసినటువంటి విషయములలో మనమే ఒకదాన్ని పట్టుకోవాలంటే లేదా పడగొట్టాలంటే వైజ్గా జ్ఞానముతో వలలు వేస్తుంటాం. ఉదాహరణకు చేపలు పట్టుకోవాలంటే వల వేస్తాం, లేదా ఈ గాలం వేస్తాం. గాలంకు ఎర్ర తగిలించి నీళ్ళలో వేస్తాం. అంటే ఒక ఆశ చూపుతాం. చేపకు ఏం కనపడుతుంది అంటే పైన ఎర్ర కనపడుతుంది. అది తినడానికి వచ్చినప్పుడు అది ఆ హుక్కులో పట్టబడుతుంది. అట్లే కొన్ని జంతువులను పట్టుకోవడానికి బోనులను ఏర్పాటు చేసి దానిలో మాంసం పెడతారు, లేదా ఒక జింక బొమ్మను పెడతారు. ఆ క్రూర మృగమును పట్టుకోవడానికి ఆ విధంగా చేసినప్పుడు ఆ క్రూర మృగానికి ఏం కనపడుతుందంటే ఆ బొమ్మ రూపంలో ఉన్నటువంటి ఆ జింక కనపడుతుంది. సో అది తినడానికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకుంటారు. అట్లే ఇంట్లో ఎలకలు పట్టుకోవాలన్న బోన్స్ ఉంటాయి, ఇంకా రకరకాలుగా. అంటే వాటిని పట్టుకోవడానికి ఒక ఆశ, వాటికి ఇష్టమైనటువంటిది ఉపయోగించేటటువంటి దాన్ని వల వేసి పట్టుకోవడము అని అంటారు. వల ఇంకొకటి ఏంటంటే కనపడదు. భూమి మీద వల వేసినప్పుడు అది అంత భయంకరంగా కనపడదు. అది ఆకర్షించే విధంగా కనపడుతుంది. అది ఆశ చూపే విధంగా కూడా కనపడుతుంది. దావీదు గారి జీవితంలో కూడా ఒకసారి 18వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో దావీదు గారి జీవితంలో తన జీవితంలో వల వేయబడింది. 25వ వచనం నుండి చూడండి. 15వ వచనం నుండి చదువుతున్నాను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు ఉండుట చేత వారు అతనిని ప్రేమింపగా, సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని, దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి
యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. ఇక్కడ సౌలు గారు తన కుమార్తెను దావీదుకు ఈ వల వేశాడు, ఎర వేశాడు. ఒక అసూయ కలిగి ఉన్నాడు. దావీదు గారిని చంపడానికి తన కుమార్తెనే ఎరగా వేశాడు. 18వ వచనం. అందుకు దావీదు, రాజున కలుడనొగుటకు నేను ఎంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేలు నా తండ్రి కుటుంబమునైనను ఏ పాటివని సౌలుతోనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహాలాతీయుడైన అంద్రేలుకిచ్చి పెళ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగుదవని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీడల స్నేహంగానున్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియచేసినందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోలు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. ఈ మాటలు చూడండి. దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము కలవాడై. తర్వాత 21వ వచనంలో ఆమె అతనికి ఉరిగా నుండునట్లు, సొంత కూతుర్ని ఎర్రగా వేయడం ఎందుకు? అవతల వ్యక్తిని చంపడానికి. వల వేసి గుంట తవ్వి వల వేయడం అంటే ఒకదాన్ని ఆశ చూపి మనల్ని పడగొట్టడం. ఇట్టి విషయము యేసుక్రీస్తు విషయంలో కూడా 4వ అధ్యాయం మత్తయి సువార్తలో అపవాది యేసుక్రీస్తుకి 3 ఎరలు వేసి పడగొట్టవలనని వల వేసింది. ఈ రాళ్లను రొట్టెలుగా చేస్తే ఏమవుతుంది? రాళ్ళు రొట్టెలుగా చేస్తే ఒక అద్భుతాలు జరిగాయి. అద్భుతము ఒక వల చాలా మందికి. అద్భుతము ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ రీచింగ్ ద ఎండ్. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి దేవుని యొక్క ప్రణాళికలో దేవుని చిత్త ప్రకారము అద్భుతాలు జరుగుతాయి. యేసుక్రీస్తుకు వేసినటువంటి వలలో అద్భుతము చేయవలనని ఒక వల అయితే, రెండవది ఇక్కడ నుండి దూంకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అంటే సాహసము అన్నటువంటిది వల. మూడవది ఇంకొక వల ఏంటంటే, ఈ లోక రాజ్యముల యొక్క మహిమను చూపించి నాకు మొక్కు, నేను ఇవన్నీ నీకు ఇస్తాను. నాకు మొక్కు, నేను ఇవి నీకు అన్నీ ఇస్తాను. అది
నేత్రములు మీరు మీట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. నేత్రములు మీరు మీట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక. నేత్రములు మీరు మిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. నేత్రాలకు నేత్రములకు మిరుమిట్లు గొలిపే. మనకు ఆ పదం అర్థం కాకపోతే, కొంతమందిని ఆకర్షించాలంటే మంచి లైట్లు వేయాలి. ఇప్పుడు ఈ తరములో లేజర్ లైట్స్ ద్వారా ఆకర్షించడము. మంచి నేత్రములు మిరుమిట్లు గొలిపడి చిత్ర దృశ్యములు, రకరకాల చిత్రాలు, దృశ్యాలు, విచిత్రమైనటువంటి దృశ్యాలు ఉన్నప్పుడు, అవన్నీ ఉన్నను, అవి ఎవరివి అంటే సాతాను వలలు. ఈ లోకములో మన కన్నులకు మిరుమిట్లు కొలిపే, మన చెవులకు ఇంపైన, చాలా ఆకర్షణీయమైన విషయాలు సాతానుడు రోజు రోజుకు ఎక్కువ చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకు వేయబడినటువంటి వలలు, బైబిల్ అనేక భక్తుల మీదకి వేయబడినటువంటి వలలలో వారు జయించారు. కొంతమంది ఓడిపోయారు. యూదా పత్రికలో 1వ అధ్యాయంలోని 11వ వచనంలో ఒక వ్యక్తి ఉంటాడు. 3 వ్యక్తులు ఉంటారు: కయూను, కోరాహు, బిలాము. ఇప్పుడు బిలాముకు వేయబడినటువంటి వల ఏంటి? బిలాముకు ఏం వల వేస్తే ఆయన పడిపోయాడు? ఆయన పడిపోయే చిన్న పిల్లాడా ఏమైనా? దేవుని గురించి జ్ఞానం లేదా? ఎంత దేవుని గురించి జ్ఞానం ఉంది, ఎంత అనుభవం ఉంది, ఇశ్రాయేళ్ల చరిత్రను గురించి ఎంత జ్ఞానం ఉంది. కానీ దేనికి పడిపోయాడు అంటే బహుమానమునకు. ఏంటి బహుమానమునకు పడిపోవడం ఏంటి అంటే, నీకు వెండి, బంగారు, ధనము నేను ఇస్తాను, ఇశ్రాయేలీలను శపించుము. ఇంకొక మాటలో అబద్ధ ప్రవచనాలు చేయుము అంటే, దేవుని ప్రత్యక్షత లేకుండానే, దేవుడు మాట్లాడకుండానే సేవకుల ద్వారా మాట్లాడిపించుట. ఇది అపవాది వేస్తున్నటువంటి పెద్ద వల. యెహెజ్కేలు గారికి, సేవకునికి దేవుడు చెప్తాడు, వారి మాటలకు నీవు భయపడవద్దు, వారి ఆకర్షణలకు నువ్వు లొంగవద్దు. ఏమైతుంది అట్లా జరిగితే? వాక్యము డైల్యూట్ అవుతుంది, వాక్యము నీరు గారిపోతుంది. వాక్యము ఒకటి దేవుని దగ్గర చెప్పమంటే మనం ఇంకొకటి చెప్పే అవకాశం ఉంది. వల వేయడము. బహుమానం సేవకుడుకి ఏం వల? డబ్బు వల వేశారు. అందుకనే ఈ తరములో కూడా ఈ వల బాగానే పనిచేస్తుంది. సత్యవాక్యము ప్రకటించబడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ వాక్యోపదేశకులు డబ్బు అన్న వలలో
పడిపోయారు. డబ్బు అన్న వలలో బహుమానం అన్నటువంటి వలలో పడిపోయారు కాబట్టి వినేవారి యొక్క వినేవారి యొక్క ఆశలకు అనుకూలమైన బోధలు ప్రకటించబడుతున్నాయి. మనం ఎంత తప్పు చేస్తున్నా వాళ్ళు మనల్ని ఏమనరు, హెచ్చరించరు. దానికి తగినటువంటి తీర్పు ఉంటుంది అని చెప్పరు. ఎప్పుడూ ఒకటే ఫ్రేమ్‌వర్క్‌లో దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు. ఒకటే మెసేజ్. నువ్వు ఎక్కడ ఏ వాక్యం ప్రారంభించినా దేవుడు నిన్ను దీవిస్తాడు, దీవిస్తాడు, దీవిస్తాడు. దేవుడు నీకిచ్చే దాని గురించి చెప్తాడు గానీ, నువ్వు దేవునికిచ్చేది మరలా అది కూడా డబ్బు విషయమే. చూడండి. వల వేయడంలో అపవాది ఎంత పెద్ద వల వేసేశాడో బిలాము లాంటి సేవకుల మీద. వారు నోరు మోపియాలంటే, సత్యవాక్యమును పలకకుండా చేయాలంటే డబ్బు అన్న వల వేయాలి. ఇంకొకాయన ఉన్నాడు కోరాహు. ఈయనకు ఏం వల వేశారంటే అధికారము. కుర్చీ వల వేశారు. కుర్చీ కావాలంటే కోరాహు నడిచిన త్రోవలో మీరు నడవకండి. ఆయన కూర్చునే కుర్చీలో నేను కూర్చుంటాను అని. అధికారము ఒక వల. నేను చాలాసార్లు గమనిస్తున్నాను. ఎవరైనా సంఘంలో సత్యానికి నిలబడి ఉంటారు కొంతమంది. సత్యానికి నిలబడి అన్ని ప్రశ్నిస్తుంటారు. ఎక్కడ తప్పుపోయినా ప్రశ్నిస్తుంటారు. ఇది తప్పు, ఇది వాక్యానుసారంగా తప్పుగా ఉంది, ఈలాగు చేయకూడదు అని ప్రశ్నిస్తుంటే వీళ్ళ నోరు మూపియాలంటే వీళ్ళకు ఒక పదవి ఇస్తే అయిపోయి. ఇంక అప్పటి నుంచి వాళ్ళు సైలెంట్. అంటే ఇప్పుడు వీళ్ళకి వేయబడినటువంటి వల ఏంటంటే అధికారము ఒక వల, డబ్బు ఒక వల. యేసుక్రీస్తుని సరిగ్గా వెంబడించకుండా ఉండడానికి అపవాది యూదా ఇస్కరియోతుకు ఒక వల వేశాడు. డబ్బు, ధనదాసుడు, డబ్బు సంచి కలిగినటువంటి వ్యక్తి. వల. డబ్బు ఆశ, ధనాపేక్ష కలిగినటువంటి వారు 99% క్రీస్తును వెంబడించుట అసాధ్యము. వాక్యము యేసుక్రీస్తు చెప్పిన మాట. వాళ్ళు ఒక వలలో పడిపోయారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినా గాని అక్కడ కూడా వాళ్ళు ధనాపేక్షని వ్యక్తపరుస్తూ ఉంటారు. ధనాపేక్ష ఒక పెద్ద వల. సొలొమోను గారి జీవితంలో ఇంకొక వల. స్త్రీ. ఇక్కడ మామూలుగా స్త్రీ సమస్య కాదు ఇక్కడ. ఎవరికి ఏ వల వేస్తే పడిపోతారో వాళ్ళకు వలలు వేయబడుతూనే ఉంటాయి. మొత్తానికి వాళ్ళ గురి ఏంటంటే, అపవాది గురి ఏంటంటే క్రీస్తు నుంచి వేరు చేయాలి. క్రీస్తును నిజముగా వెంబడించకుండా చేయాలి.
ఇటువంటి వాళ్ళు వలలలో పడిపోయినటువంటి వారు చర్చిలోనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, బోధకులుగా ఉంటారు, సంఘ పెద్దలుగా ఉంటారు. కానీ వలలలో చిక్కుకొని పోయి ఉంటారు. ఎందుకంటే మనం అందరము కూడా ఒకటే వల వల కింద ఉంటాము. నేను నిన్ను ఏమనకూడదు. అనలేను. ఎందుకంటే నేను కూడా ఒక వలలో ఉన్నాను. నువ్వు నన్ను ఏమనలేవు. ఎందుకంటే నువ్వు కూడా ఒక వలలో ఉన్నావు. గుంటలో పడవలనని మనకు వలలు వేసి పెట్టారు. సమాజము, లోకము, అపవాది రాజ్యము ఏ వలలలో నువ్వు చిక్కుకొని ఉన్నావు? అది కొంతమంది భోజనం పెడితే చాలు పడిపోతారు. భోజనం పెడితే చాలు పడిపోతారు వాళ్ళు. భోజనానికి వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. భోజనం ద్వారా చాలా మందిని పడేయచ్చు. చాలా మందిని క్రీస్తు నుంచి దూరం చేయొచ్చు భోజనం పెట్టి. భోజనం పెడితే తండోపతండాలుగా వస్తాడు. భోజనాలను పెట్టి ప్రజలను తప్పుద్రోవ తిప్పవచ్చు. ఎన్నో రకరకాలైనటువంటి వలలు వేయబడుతున్నాయి. పాఠం ఏంటంటే మొట్టమొదటి పాఠం, నువ్వు ఎవరికైనా వల వేస్తున్నావా? ఇది చేస్తే నాకు ఇది దొరుకుతుంది, ఇది చేస్తే వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు, ఇది చేస్తే నేను అనుకున్నది నాకు దొరుకుతుంది. నంబర్ 1. నంబర్ 2, నీకు ఎవరైనా ఏ వల వేస్తున్నారు? చిత్ర వస్తువులు, కన్నులకు మిరుమిట్లు గొలిపే చిత్ర వస్తువులు. నువ్వు నా సంఘానికి రావాలంటే నేను వేసే వల ఏంటంటే నీకు తెలుసా అండి? నేను నీకు ఏ వల వేస్తానంటే మొత్తం మిరుమిట్లు గొలపాలి నా ఆలయం అంతా. నా స్టేజి చూస్తేనే కన్నులకు ఎంపుగా ఉండాలి, కన్నులో మిరుమిట్లు గొలపాలి, అద్భుతము అనుకోవాలి. నా నా స్టేజ్లో అయితే నా ఆలయం అదొక వల. నంబర్ 1. నంబర్ 2, మీరు మా సంఘానికి రావాలంటే వచ్చినప్పుడల్లా భోజనాలు పెట్టాలి. ఇది మీకు వేసే వల. నేను వచ్చినప్పుడల్లా భోజనాలు పెట్టాలి. ఇంకొక వల, ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు ప్రతి నెల మొదటి వారం మా ఇంటికి రండి సార్. ప్రతి నెల మొదటి వారం మా ఇంటికి రండి అన్నాడు. నాకు ఒక వల వేశాడు. ఎందుకు వేసాడు ఆ వల అంటే, ప్రతి నెల ఒక్కసారి నాకు స్పెషల్ సాంగ్ ఇవ్వండి సార్ అంటాడు ఆయన. వెంటనే ప్రతి వారము, ప్రతి నెల మొదటి వారం రావాలి, ఆయనకు స్పెషల్ సాంగ్ ఇవ్వాలి. ఆయన కోరిక నెరవేరుతుంది, నాకు లాభము దొరుకుతుంది. ఏం చేద్దాం? సంఘ క్రమంలో అది లేదు సార్. క్షమించండి సార్, ఇవ్వడానికి రాదు సార్. అంటే ఆయన డబ్బునిచ్చి ఒక దాన్ని కోరుకుంటున్నాడు. ఆ మనస్సు చూడండి. లేదా వాక్యం అనుకోండి, నాకు వాక్యం ఇవ్వాలంటే కొంతమంది డబ్బులు ఇచ్చి వాక్యాన్ని నేను వాక్యం నీకు డబ్బులు ఇస్తాను, నాకు కూడా ఒక వాక్యం పెట్టియండి అన్నట్టు. వలలు ఎన్నో రకరకాలైనటువంటి వలలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద చర్చ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద మినిస్ట్రీస్,
ఎన్నో రకరకాలైన మనం కళ్ళు కనపడవు అటువంటి వలలు అపవాది వేస్తున్నాడు. ఎంతమంది పడిపోతున్నారో, దానిలో చిక్కుకొని పోతున్నారో, క్రీస్తును వాక్యానుసారంగా వెంబడించలేకపోతున్నారు. నిర్వచనాలు మారిపోయాయి. క్రీస్తు నిర్వచనం మారిపోయింది. సంఘము నిర్వచనం మారిపోయింది. పరిశుద్ధత అన్న మాట ఎప్పుడు ఎంతకాలమైందో అది విని, అసలు అది అవసరమా అన్నట్టు. ఇప్పుడు బాగానే ఉంది కదా! మీరు మీరు చెప్పినట్టే అన్ని మేము చేస్తున్నాం కదా! మళ్ళా పరిశుద్ధత గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? అట్లా. నీవు ఏ వలలో చిక్కుకొని ఉన్నావు? ఏ వలలో పడిపోయావు? పరిశుద్ధాత్మ దేవుడు మీద ఆధారపడితే, యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఇటువంటి ఫస్ట్ వలలను గుర్తుపట్టాలి. కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడాలి. ఎందుకు పోతున్నావు ఈ సంఘానికి? ఈ సంఘానికి ఎందుకు పోతున్నావు? చాలామంది కొన్ని వలలలో చిక్కుకుపోయారు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ వలలను చూపించాలి. పరిశుద్ధాత్మ దేవుడే ఆ వలల నుంచి బయటికి రావడానికి మనకు శక్తిని ఇవ్వాలి. అమ్మో! విశ్వాసులను తీసుకొని రావాలంటే ఎన్ని ఆకర్షణలు చూపించాలో. ముందు కూర్చోబెట్టాలి, పైకి పిలవాలి, పొగడాలి, మీ పేర్లు పిలవాలి. మరలా మరలా మీరు రావాలంటే మీరు మీరు కోరుకున్నది ఇక్కడ ఇవ్వాలి. నాకు ఎక్కువ బహుమానం కావాలంటే మిమ్మల్ని నేను పొగడాలి. నాకొక పెద్ద వల అది. నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలంటే మిమ్మల్ని పొగడాలి. మిమ్మల్ని హెచ్చించాలి. హెచ్చరించకూడదు. ఇవన్నీ ఎన్ని వలలు. నేను మీ మీద వేయడము, మీరు నా మీద వేయడము. సేవకులు, విశ్వాసులు, సంఘము, లోకము సంఘాన్ని ఈజీగా పడగొట్టేస్తుంది ఆశలు చూపించి. మీరు నాకు ఒక ఓట్లేయండి, నేను మీకు ఇది కట్టిస్తాను అని ఇంకొక వల. ఇంకొక వల. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా మా మీద వేయబడే వలలను మేము గుర్తుపట్టి నీ శక్తి ద్వారా బయటపడటకు సహాయం చేయమని, మీరే నాయన మాలోనికి రమ్మని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.